ఈరోజు మనము ఆయన ఆగమనము కొరకు ప్రిపరేషన్, a time of preparation. So my message is a call to make a space in our rooms, in our lives, in our families, on earth, in this world. In this world. మనం ఎప్పుడు క్రిస్మస్ పాట పాడుతుంటాం, జాయ్ టు ద వరల్డ్. వై దెర్ ఇస్ జాయ్? జాయ్ కేమ్ టు ద వరల్డ్. సో ఏం చేయాలి? లెట్ ద ఎర్త్ ప్రిపేర్ రూమ్ ఫర్ హిమ్. దెర్ ఇస్ నో రూమ్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత Psalm 98 కొంచెం చదవండి, ఓకేనా? అంటే ఈరోజు అది చదువుదాం అనుకున్నాము, కానీ ఒక క్రమంలో వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఆపలేదు. Psalm 98, 98వ కీర్తన. దాంట్లో రాజు వస్తుంటే ఏమేమి సిద్ధపడాలో అవన్నీ ఉంటాయి. ఏమేమి సిద్ధపడాలంట? మన హృదయాలు మాత్రమే కాదు, మన జీవితాలు మాత్రమే కాదు, మన ఇళ్ళు మాత్రమే కాదు, దులుపులు చేసుకోవడము, డెకరేషన్ చేయడం, అది మాత్రం సిద్ధపాటు కాదు. నో, ఎవ్రీథింగ్ షుడ్ మేక్ రూమ్ టు యాక్సెప్ట్ హిమ్. దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ అంటే ఏంటి అని అంటే, సిద్ధపాటు అంటే అర్థం ఏంటంటే స్థలమును సిద్ధపరచి ఆయనను కలిగి ఉండడానికి ఆయనను ఆహ్వానించడం అనమాట. ప్రిపరేషన్ అంటే ప్రిపేర్, రెడీ రెడీ అని వచ్చేయడం కాదు. ప్రిపరేషన్ అంటే ఏంటి అని అంటే మేకింగ్ రూమ్ టు యాక్సెప్ట్ హిమ్, టు హ్యావ్ హిమ్. ఆయనను కలిగి ఉండడానికి, ఆయనను అంగీకరించడానికి అనువుగా స్థలము సిద్ధపరచడం, దీన్ని ప్రిపరేషన్ అంటున్నాం. దిస్ మస్ట్ హ్యాపెన్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ చర్చ్, ఇన్ ద హోల్ వరల్డ్. దేవుని సన్నిధి గురించి మాట్లాడేటప్పుడు బిబ్లికల్గా మనం 3 విషయాలు మాట్లాడతాం. ఒకటి ఏంటంటే ఆమ్ని ప్రెజెంట్, అంటే సర్వాంతర్యామి, అంటే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. రెండవది కవనెన్షియల్ ప్రెజెన్స్. కవనెన్షియల్ ప్రెజెన్స్ అంటే ఏంటి అని అంటే నిబంధన చేసినటువంటి ప్రజలకు ఆయన ఇంటిమేట్గా, అంటే ఆయన చాలా సన్నిహితంగా తనను తాను కనబరుచుకున్నాడు. దిస్ ఈస్ కవనెంటల్ ప్రెజెన్స్ అనమాట. అండ్ మూడవది ఏంటి అని అంటే మేనిఫెస్ట్ ప్రెజెన్స్, అంటే ప్రత్యక్షపరచబడినటువంటి ఆయన సన్నిధి అనమాట. God is everywhere, omnipresent. God manifested, God revealed himself intimately to few people groups. That is covenantal presence. But ఇవన్నీ దాటి మేనిఫెస్ట్ ప్రెజెన్స్ వచ్చేసింది. మేనిఫెస్ట్ ప్రెజెన్స్, దట్ ఈస్ కాల్డ్ అడ్వెంట్. అంటే దేవుడు సర్వాంతర్యామి, కరెక్టే. దేవుడు ఆయా సందర్భాల్లో తాను నిబంధన చేసిన ప్రజలకు తనను తాను వ్యక్తిగతంగా సాన్నిహిత్యంగా కనబరుచుకున్నాడట. అదంతా చరిత్ర. ఇప్పుడేమవుతుంది అని అంటే ఇమ్మాన్యుయల్, ఆయన మనకు తోడు, ఆయన మన మధ్య వసించెను. దిస్ ఈస్ కాల్డ్ మేనిఫెస్ట్ ప్రెజెన్స్. సో ద క్రిస్మస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ మేనిఫెస్ట్ ప్రెజెన్స్. దేవుడు తన కుమారుని అనుగ్రహించెను, ఆయన ఈ లోకంలోనికి వచ్చెను, ఆయన మన మధ్యను వసించెను. దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేల్. దట్ ఈస్ అడ్వెంట్. సో ఎక్కడో ఉన్నాడు దేవుడు, సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడండి. అది కాదండి. ఆయన అబ్రహాముకు కనబడ్డాడు, మోషేకు కనబడ్డాడు, అది కాదండి. ఆయన మనందరి కోసం మన స్వరూపంలో మనతో ఉండడానికి, మన మధ్య నివసించడానికి ఆయన వచ్చేసాడు. దిస్ ఇస్ అడ్వెంట్. అండ్ ఫైనల్గా కూడా రెండవ రాకడలో ఆయన మన మధ్య నివసించడానికి వచ్చేస్తాడు. ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయన ప్రజలమై ఉంటాం. సో దిస్ ఇస్ ద బిగినింగ్ అండ్ దట్ ఈస్ అ కన్సుమేషన్. క్రిస్మస్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది?
ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు, సర్వాంతర్యామి అయి ఉన్నటువంటి దేవుడు, ఆయా సందర్భాల్లో తాను నిబంధన చేసిన ప్రజలకు వ్యక్తిగతంగా సాన్నిహిత్యంగా కనబడినటువంటి దేవుడు, ప్రత్యక్షమైన దేవుడు ఆయన వచ్చేసాడు. మత్తయి 1:23 కదా, ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. బట్ pathetically ద థింగ్ ఈస్, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు దెర్ వాజ్ నో రూమ్. ఎక్కడ లేదు చెప్పాలి. కొన్ని సందర్భాలు చెప్పండి, కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకోండి. లూకాసు వార్త 2వ అధ్యాయం ఏం లేదు. లూకాసు వార్త 2వ అధ్యాయము ఎక్కడ? సత్రములో స్థలము లేనందున. అంటే ఆయన వచ్చేసాడు కానీ ఏం లేదు, స్థలం లేదు. సో ద క్వశ్చన్ ఈజ్ నాట్ వెదర్ క్రైస్ట్ వాంట్స్ టు కమ్, ద క్వశ్చన్ ఈజ్ వెదర్ వీ మేక్ రూమ్. వస్తానన్నవాడు వచ్చేస్తాడు, కానీ స్థలం సిద్ధమా? దెర్ వాజ్ నో రూమ్ ఇన్ ద ఇన్. అండ్ యోహాను సువార్త 1వ అధ్యాయం 9-14 చూస్తే ఆ వాక్యము ఏమైంది అంటే, వాక్యము ఏమైంది? ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇందాకేమో సత్రం దగ్గరికి వచ్చాడు, అక్కడ స్థలం ఉందా? స్వకీయుల దగ్గరకు వచ్చాడు. ఏంటి? శరీరాన్ని ధరించేసుకొని. స్వకీయులు ఏమన్నారు? రెండు అన్నారా? ఏమన్నారు? స్వకీయులు ఏం చేయరు? ఎందుకు అంగీకరించలేదు? బికాస్ దే డిడ్ నాట్ బిలీవ్ హిమ్. Because they did not believe him, they did not welcome him. ఆయన ఆహ్వానించలేకపోయారు. ఎందుకు? ఇలా కాదు మావాడు వచ్చేది అనుకుంటున్నారు వాళ్ళు నమ్మలేదు కాబట్టి, ఆయనను ఆహ్వానించలేదు కాబట్టి, ఆయనకు లోబడలేదు. ఉందా? ఆయనకి స్థలం ఉందా? ప్రిపేర్డ్ ఉందా? ఆయనైతే వచ్చేస్తున్నాడు. అండ్ ఇఫ్ యు గో టు రెవల్యూషన్ చాప్టర్ 3:20, అక్కడ ఒక మాట ఉంటుంది. ఇదిగో, బైబిల్లో ఈ మాటకి అర్థం ఏంటంటే అటెన్షన్ అని అర్థం అన్నమాట. ఇదిగో, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో, నేను తలుపు వద్ద నిలబడి ఎవడైనను ఏంటంట అక్కడ ఏమడుగుతున్నాడు? నేనైతే వచ్చేసానబ్బా, వచ్చి ఎక్కడున్నాను? ఐఎమ్ ఎట్ యువర్ డోర్ స్టెప్. ఎవడైనాను మీరు గనక తలుపు తీస్తే నేను వచ్చి ఐ విల్ సప్ విత్ హిమ్. ఈ మాట చాలా ఇంపార్టెంట్. సప్పర్ మన దగ్గర కూడా ఉండేది ఈ సామెత. ఏషియన్ కల్చర్ అనమాట ఇది. మిడిల్ ఈస్ట్ కల్చర్ అనమాట ఇది. పొద్దుపోయాక వచ్చేమో అనగానే చుట్టంగానే కదా. ఎందుకు? లాస్ట్ బస్ వెళ్ళిపోద్ది, చీకటి పడ్డాక ప్రయాణాలు చేయరు. కాబట్టి సంధ్యాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? సంధ్యాలు వచ్చిన వాళ్ళు ఉండిపోతారనమాట. మీరు అంటే కల్చరల్ కాంటెక్స్ట్లో తీసుకోండి. ఇదిగో, నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడన్నా తలుపు తీస్తే ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ హిమ్ అని అర్థం. ఐ విల్ కమ్ అండ్ స్టే విత్ హిమ్. మీతో ఉంటాను నేను. ఐఎమ్ కమింగ్ టు హ్యావ్ టైమ్ విత్ యూ. కానీ ప్రాబ్లం ఏంటి? ఇఫ్ యూ ఓపెన్ ద డోర్. Hey, what I'm trying to tell you, God is ready to manifest. God is ready to come. God is ready to stay with you. God is ready to be with you with his full presence. But the question is there room? ఆయన పుట్టినప్పుడు there was no room in the inn.
ఆయన పుట్టినప్పుడు దేర్ వాజ్ నో రూమ్ విత్ హిజ్ ఓన్ పీపుల్. ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటంటే, బిహోల్డ్ ఐ స్టాండ్ ఎట్ యువర్ డోర్, ఐ స్టాండ్ ఎట్ యువర్ డోర్. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ రెడీ, దిస్ అ సీజన్, దిస్ అన్ అడ్వెంట్, యునో ఐఎమ్ కమింగ్. 25th ఇంకా నెల రోజు, ఇంకా 20 రోజులే ఉంది పండగ. ఓకే, వెరీ గుడ్. ఆ 25వ రోజున ఏం జరిగిందని చరిత్ర చెప్తుంది? హీ కేమ్, గాడ్ హూ వాజ్ ఆమ్నిప్రెజెంట్, గాడ్ who revealed himself to few covenantal people, now he manifested himself in your image, in your likeness, like you. That is Christmas, Advent, ayana agamanam. The question is, are you prepared to open the doors? దేవుడు పుట్టడానికి వస్తే సత్రంలో స్థలం లేదు. ఆయన స్వకీయుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర వెల్కమింగ్ లేదు. ఈ రోజున ఆయన తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాడు. మై క్వశ్చన్, ఆర్ యు రెడీ టు ఓపెన్ ద డోర్? హీ వాంటెడ్ టు కమ్ అండ్ సీ, హీ వాంటెడ్ టు స్టే. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సో దిస్ మార్నింగ్ ఐఎమ్ గివింగ్ ఎ కాల్ టు ప్రిపేర్ యువర్ హార్ట్. సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అసలు ఏదో సామాన్లు సర్దుకుంటాం, బట్టలు కొనుక్కుంటాం, ఆ ప్రిపరేషన్. కానీ ఆయన వచ్చి ఉంటానంటే అబ్బా వద్దండి, రూమ్ బాగాలేదు, మా ఇల్లు చిన్నగా ఉంటుందండి, మా ఇంట్లో మురికిగా ఉంటుందండి, కడిగేయండి, ఇంక 25 రోజులు ఉన్నాయిగా, కడిగేద్దాం, డెకరేషన్ చేసేద్దాం. ఎందుకు? రాజు రాబోతున్నాడు. రాజు మామూలైన కాదు వచ్చేది. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే రాజ్యంలో స్థలం లేదండి ఆయనకి. మరి ఎక్కడ ఆయనను మేము పూజింపవచ్చితిమి. విజిటర్స్ చాలామంది ఉంటారు, పూజించేవాడు తక్కువ ఉంటారు. జ్ఞానము కలిగిన వాడు పూజిస్తాడు, జ్ఞానం లేనివాడు విజిట్ చేస్తాడు. హల్లెలూయా. సో ఎందుకు మన హృదయాలు మనం సిద్ధపరచుకోవాలి అని అంటే, గాడ్ విజిట్స్ ప్రిపేర్డ్ ప్లేసెస్ అన్నమాట. దేని విజిట్ చేస్తాడు దేవుడు? ప్రిపేర్డ్ ప్లేసెస్. సి, బెత్లెహేంలో ఆయన పుడతాడనే వాగ్దానం ఉంది, కానీ బెత్లెహేం వాజ్ అన్ప్రిపేర్డ్. అప్పుడు ఏమైందో చెప్పండి? బెత్లెహేం వాజ్ అన్ప్రిపేర్డ్. అప్పుడు ఏమైంది? దూతలు ఎక్కడికి వెళ్ళారు? క్లూ ఇస్తున్నాను. ఆ దేశంలో చెప్పండి. ఆ దేశంలో కొందరు పర్టికులర్ పీపుల్ రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నారు. బెత్లెహేం వాజ్ నాట్ ప్రిపేర్డ్. అక్కడ పుడుతున్నప్పుడు బెత్లెహేంలో పెద్ద లైట్ రింగ్ వేసి వాళ్ళందరికి చెప్పాలిగా, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రిసీవ్ హిమ్. ప్రిపేర్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వర్తమానం అందించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సో గాడ్ విజిట్స్ ప్రిపేర్డ్ ప్లేసెస్ అండ్ ప్రిపేర్డ్ పీపుల్. ఎందుకు మన హృదయాలు సిద్ధపరచుకోవాలో చెప్తున్నాను. అండ్ మన హృదయము ఏ స్థాయికి సిద్ధపడి ఉంటుందో ఆ స్థాయి ఎన్కౌంటర్ మనం పొందుకుంటాం. Hardened hearts misses the voice, humble hearts receives his presence. కఠినపరచబడినటువంటి హృదయాలు మిస్ అయిపోతాయి, కానీ విధేయతతో ఉన్నటువంటి హృదయాలు ఆయన రిసీవ్ చేసుకోగలుగుతాయి. అందుకని ఆయన ఏమన్నాడు? విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టం.
ఆ హంబుల్, ఆ ప్రిపేర్డ్ హార్ట్, ఆ ఒబీడియంట్ హార్ట్ నీ దేవుడు విజిట్ చేస్తాడు. హార్ట్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. ఎందుకంటే ప్రిపేర్డ్ హార్ట్స్ని దేవుడు విజిట్ చేయగలుగుతాడు. ప్రిపరేషన్ ఈజ్ హంబుల్ అండ్ బ్రోకన్. మరి ఎందుకు మన సిద్ధపాటుకి మనకు కలిగే ఆటంకాలు బోలెడు ఉంటాయి. నేను కొన్ని చెప్తాను, ఒక 4 మీ ముందు ఉంచుతాను. ఓకే, అంటే కాంటెక్స్చువల్గా మన క్రిస్మస్ కాంటెక్స్ట్ ప్రకారం. బిజీ, ఫస్ట్ థింగ్ ఏంటండి? బిజీ. ఏంటి బిజీ? ఆ దినములలో క్రిస్మస్ స్క్రిప్చర్స్ అని టపీ చెప్పేయాలండి, నేను చదవకూడదు. ఆ దినములలో సర్వలోకమునకు, ఎక్కడెక్కడ? సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడవలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. సో కాబట్టి ఏం జరిగింది? ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ పట్టణములకు వెళ్ళిరి. సో హైదరాబాద్లో పనిచేసే వాళ్ళందరూ సంక్రాంతికి రాజమండ్రి వచ్చేది ఎలా ఉంటుంది? ట్రైన్లో టికెట్లు దొరకవు, హోటల్లో రూమ్స్ దొరకవు. అది. సో ఇప్పుడు దావీదు పట్టణానికి, దావీదు ఊరికి యోసేపు వెళ్ళాడు. మరి ఆ ఊరికి సంబంధించిన వాళ్ళందరూ కూడా తమ పట్టణాలకి వచ్చారు. ఇక్కడ పీపుల్ ఆర్ వెరీ బిజీ. అందుకని అక్కడ సత్రంలో స్థలం లేదు. బికాస్ వీఆర్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్, వీ హ్యావ్ నో ప్లేస్. వీఆర్ బిజీ విత్ సో మెనీ థింగ్స్. దట్స్ ద రీజన్ we have no place for the king and accept చేయడానికి. అండ్ రెండవది worldliness. నజరేతు కదా, అసలు ఆయన ఎక్కడ పుట్టాలి? ఆయన నజరేయుడు అనబడాలి. అంటే నజరేయుడు అనబడాలంటే ఇప్పుడు రాజమండ్రి రోడ్ అండి అని ఎవరిని అంటారు? మరి ఆయన నజరేతు వాడు అనబడాలి కదా. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో. ఎందుకు? నజరేతు ఇస్ ఫుల్ విత్ వరల్డ్లీనెస్. అది అసలు అనువుగా లేదు. అండ్ నెక్స్ట్ ఫియర్ అండ్ అన్బిలీఫ్. మన హృదయాలు ప్రిపేర్ చేసుకోకపోవడానికి ఆటంకాలు ఏంటి అని అంటే ఫియర్ అండ్ అన్బిలీఫ్. అందుకని క్రిస్మస్ టైంలో వచ్చినటువంటి వర్తమానం ఏంటి? భయపడకండి. డు నాట్ బి అఫ్రైడ్. భయపడకండి. గెట్ రెడీ. అండ్ ప్రైడ్ అండ్ వరీ. అహంకారము, ఆందోళన. క్రీస్తు పుట్టినప్పుడు అహంకారంతో, ఆందోళనతో ఊగిపోయినాడు ఎవడో చెప్తారా? హేరోదు ఏంటి? యూదుల రాజు పుడతాడా, నేనుండగా ఇంకోటి పుట్టడమా అనుకుంటే చూడండి. ఆల్ దీస్ ప్లేసెస్, the people in the Bethlehem, the place of Nazareth, and the people who are fearful and people who are with pride, వీళ్ళెవ్వరి దగ్గరికి కూడా క్రీస్తుకి యాక్సెస్ లేకుండా పోయింది. సో వాట్ షుడ్ వీ డూ? ద వెరీ ఫస్ట్ థింగ్, ఎవ్రీ టైమ్ వీ లిసన్ టు ద ట్రూత్, ద ఫస్ట్ థింగ్ షుడ్ బి రిపెంటెన్స్. పశ్చాత్తాపడాలి. యోహాను మార్గం సిద్ధం చేస్తున్నాడు. మార్గం సరళం చేయడానికి ఫోర్రన్నర్ లాగా ముందుకెళ్తున్నాడు. సో త్రోవను సరళం చేయడానికి ముందుకెళ్తూ యోహాన్ చెప్పినటువంటి సందేశం ఏంటి? రిపెంట్. అంతే. వెన్ వి రిపెంట్, ద వే విల్ బి క్లియర్. ముందు అసలు మన లోపల మార్మన్స్ రావాలి. రిపెంటెన్స్ అంటే మనం ఉన్న స్థితి తప్పు అని ఒప్పుకొని మనము దాని నుంచి తిరగాలి. కన్ఫెసింగ్ ద సిన్, కన్ఫెసింగ్ ద రాంగ్, రియలైజింగ్ ద రాంగ్ థింగ్స్. దాని నుంచి మనం వెనక్కి తిరగాలి. అంత మాత్రం సరిపోదు. ఏంటి మేము వస్తున్నామని తెలియదా మీకు? ఇంకా ఎవరు లెగలేదేంటి? ట్రైన్ దగ్గరికి ఎవరు రాలేదేంటి? ఎక్స్పెక్టేషన్ ఉండాలి. నాట్ ఓన్లీ రిపెంటెన్స్. అయ్యో మీరు వస్తే బాగుంటుందని చాలా ఆశపడ్డాం, కానీ ఏంటో తెల్లవారులు అలా మెలుకున్నాం, ఆ టైంకి అలా కునుకొచ్చింది, ఇంకా అలా నిద్రలో జారుకున్నాం. అంటే ఎక్స్పెక్టేషన్ లేదు. ఎక్స్పెక్టేషన్ ఉంటే నిద్ర ఎలా వస్తుంది?
వస్తుందా? రాదు. ఎక్స్పెక్టేషన్ ఉంటే నిద్ర రాదు, ఏమరపాటు ఉంటే నిద్ర వస్తుంది. అండ్ మూడవది ఒబీడియన్స్, విధేయత. అంటే నేను కాదు, నాకంత లేదు, నువ్వు రావాలి, ఆ ఒబీడియన్స్. అండ్ వర్షిపింగ్ హార్ట్, నేను నీకు నీ స్థానాన్ని ఇచ్చేస్తాను. ఐ విల్ కన్సిడర్ యూ వర్ది. ఈ 4 విషయాలు కనీసం, అంటే టు ప్రిపేర్ ద హార్ట్, రిపెంటెన్స్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్ ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి, వర్షిపింగ్ హార్ట్ ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి పిలిచి వచ్చారా అన్నాం అనుకోండి, ఏంటి అంటే మాకు కూర్చోడానికి కుర్చీ ఇవ్వరా, మాకేం పెట్టరా అని మీరు అడుకుంటారా? ఉండి సరే వెళ్తామండి మేమనంటే వెళ్ళండి అన్నా అనుకోండి, ఎలా ఉంటుంది? వర్షిప్ లేదనుకోండి అక్కడ ఉండలేం. వర్షిప్ ఉందనుకోండి, అంటే మనం మీకు రాగానే కూర్చోడానికి కుర్చీ ఇచ్చాం, కడుక్కోవడానికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, రాగానే టీ ఇచ్చాం, ఆ తర్వాత వెల్కమ్ డ్రింక్ ఇచ్చాం, ఆ తర్వాత భోజనం పెడుతున్నాం, కూర్చొని మాట్లాడుతున్నాం. ఇదంతా అరే నేను ఇక్కడ ఉన్నందుకు నా వర్త్ నాకు దొరుకుతుంది అన్నప్పుడు యూ స్టే. అదర్వైజ్ ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి నా వర్త్ నాకు పోతుంది అనుకున్నప్పుడు యూ గో. వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దేవుడు కేవలము వచ్చాడని మాత్రమే కాదు, ఆయన మన మధ్యను నివసిస్తాడు అని మనకు జ్ఞాపకం చేస్తుంది అడ్వెంట్. ఆయన ఆగమనము మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు వస్తాడు కాదు, దేవుడు వచ్చాడు కాదు, దేవుడు వచ్చాడు, మన మధ్యను ఆయన నివసిస్తాడు. సో we are waiting for the Christmas. God is not looking at the perfect hearts. God is looking at prepared hearts. Hello? ఎవరైనా క్రిస్మస్కి చర్చికి రావచ్చు కదా అని అంటే, నో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అని అన్నారనుకోండి, ఎంకరేజ్ దెమ్. God is not waiting for the perfect heart. Are you prepared to receive the King? Can you repent? Can you be obedient? Are you expecting God to come and dwell in you? Are you ready to worship Him? Yeah, of course. Then you are prepared. Come. He's not waiting for perfect heart. He's waiting for prepared heart. That is called virigi naligina hrudayam. నేను కాదు, నాకేం లేదు, ఆయన రావాలి, సిద్ధంగా ఉన్నాడు. సో ఈ సీజన్ అది మనకి రిమైండ్ చేస్తుంది. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, లెట్ ఎవ్రీ హార్ట్ ప్రిపేర్ హిమ్ రూమ్. గో హోమ్, ప్రిపేర్ యువర్ రూమ్. పాత డబ్బా తీసి టేప్ లాగేసి స్టాండ్ ఎక్కడ పెట్టాం, చెట్టు ఎక్కడ పెట్టాం, లైట్లు ఎక్కడ పెట్టాం, ఓకే, అది మీ ఆనందానికి చేసుకోండి. కానీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎంకరేజ్ యూ ఈస్ ప్రిపేర్ యువర్ హార్ట్.